లో మరో కలికితురాయి రేపు ప్రారంభోత్సవం కాబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ ఎయిర్పోర్ట్ అది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే. అది కూడా విడిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు వచ్చింది. అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్టే అతిపెద్ద ఎయిర్పోర్ట్ మనకు అన్నిటికీ. పెద్దగా అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా చాలా తక్కువగా మనకున్నాయి. చెన్నైయో ముంబైయో వెళ్ళాల్సిన పరిస్థితి. కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ప్రతిపాదించడం, భూసేకరణ ఇవన్నీ పనులన్నీ చేసిన తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఇక్కడ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఇంకా త్వరితగతిన పూర్తి చేయడంతో ఇవాళ మనం బ్రహ్మాండమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైదరాబాద్లో చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి వచ్చింది అనేది అది మాటల్లో చెబితే అయ్యేది కాదు. ఎందుకంటే ఎయిర్ కనెక్టివిటీ అనేది ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైనది. ఎయిర్ కనెక్టివిటీ లేనిది మీకు విదేశీ పెట్టుబడులు రావు, ఐటీ ఇండస్ట్రీ రాదు, ఫార్మా ఇండస్ట్రీస్ రావు, ఏది రాదు. ఎంతసేపు మన ఇంట్లో ఉన్న మనమే చేసుకోవాలి తప్ప బయట వాళ్ళు వచ్చి ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టరు. ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్తోనే హైదరాబాద్ మొత్తం పశ్చిమ దిశగా శరవేగంగా వెళ్ళిపోయింది. ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోయింది. శంషాబాద్ను కూడా దాటేసి వెళ్ళిపోతుంది హైదరాబాద్ విస్తరణ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఇప్పుడు దాన్ని కూడా దాటేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే డెవలప్మెంట్ విస్తరణ అనేది ఆ స్థాయిలో వెళ్ళిపోతుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఎయిర్పోర్ట్ లేదు. ఏదో చిన్నవి గన్నవరం ఒకటి ఉంది, అది డొమెస్టికే. తర్వాత విశాఖపట్నం ఉంది, అది ఇంటర్నేషనల్ ఇదేం కాదు. అది కూడా సాయంత్రం 6 గంటల తర్వాత ఫ్లైట్ దిగడానికి అక్కడ నేవల్ పర్మిషన్స్ లేవు. ఎందుకంటే అది వ్యూహాత్మకంగా అది మనకి నేవల్ బేస్, అది విశాఖపట్నం అనేది. సో అందువల్ల అలా ఎయిర్పోర్టే నేవల్ వాళ్ళ కోసం కట్టుకున్న దాని పేరే ఐఎన్ఎస్ డేగా. దాన్ని ఇక విధిలేని పరిస్థితిలో ప్యాసింజర్ ఎయిర్పోర్ట్గా వాడుకుంటున్నారు. అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాడుకుంటున్నారు. ఈ మొత్తం ఇదంతా కూడా ఒక్క స్ట్రోక్తో మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అది ఎక్కడ అంటే అభివృద్ధి పరంగా, ఐటీ పరంగా డెవలప్ అవుతున్న విశాఖపట్నానికి కూతవేటు దూరంలో, హైదరాబాద్కి ఎలాగైతే కూతవేటు దూరంలో ఆ రోజున శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయ్యిందో, సేమ్ అదే తరహాలో విశాఖపట్నానికి కూతవేటు దూరంలో భోగాపురంలో రేపు ప్రారంభం కాబోతోంది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ప్రారంభం కాబోతున్న ఈ ఎయిర్పోర్ట్, ఇది శరవేగంగా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్భుతమైన గ్రోత్ ఇంజన్ లాంటిది. ఒకవైపు రాయలసీమలో రకరకాల పరిశ్రమలు, అదేదైనా కావచ్చు, ఫార్మా కావచ్చు, ఆటో ఇండస్ట్రీ కావచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే పవర్ జనరేషన్ కావచ్చు, లేకపోతే స్టీల్ కావచ్చు, ఇంకా చాలా రకాల ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ కావచ్చు. వీటన్నిటితో పాటు వ్యవసాయానికి సంబంధించిన ఉద్యానవనాలు కావచ్చు, ఇటువంటి వాటన్నిటికీ రాయలసీమ హబ్గా మారుతుంది. అలాగూ మైనింగ్ అనేది ఎట్లాగూ రాయలసీమకి అది పెట్టని కోట, ఖనిజాలు. దానికి తోడు ఇప్పుడు ఏకంగా గోల్డ్ మైనింగే వచ్చి పడింది రాయలసీమలో. అటు కర్నూలు జిల్లాలో కానీ, ఇటు చిత్తూరు జిల్లాలో కానీ గోల్డ్ మైనింగ్ అక్కడ తవ్వుతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో రాయలసీమ ఆ రకంగా అభివృద్ధి దిశగా దూసుకుపోతుంటే, ఇటు కోస్టల్ జిల్లాలకు వచ్చేసరికి కోస్టల్ జిల్లాలో వివిధ వనరులు ఉన్నాయి, అద్భుతమైన వ్యవసాయ
ఆధారిత జిల్లాలు, అద్భుతమైన వ్యవసాయం, పంట పొలాలు ఉన్నాయి, మంచి సాగునీరు అందుబాటులో ఉన్న ప్రాంతం. దానికి తోడు రాజధాని అక్కడే వస్తుంది, పోలవరం వస్తుంది, కృష్ణా డెల్టా అభివృద్ధి చెందుతోంది, గోదావరి పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్ళు వెళ్తున్నాయి, అక్కడ నుంచి పెన్నా నదిని కూడా అనుసంధానించాలనే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వీటికి తోడు బ్రహ్మాండమైన మైనింగ్, క్వార్ట్జ్ లాంటి మైనింగ్ ఉంది ప్రకాశం జిల్లాలో కానీ, లేకపోతే ఇటు కృష్ణా జిల్లాలో కానీ, పార్ట్ ఆఫ్ గుంటూరులో కానీ, నెల్లూరులో కానీ రకరకాల గ్రానైట్ ఇవి మైనింగ్, అన్ని రకాల వీటితో అది ఉంది. ఈ ఉత్తరాంధ్ర విశాఖని ఇది చేసుకొని విశాఖలో ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ కారిడార్గా దాన్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక అద్భుతమైన గ్రోత్ ఇంజన్ టేక్ ఆఫ్ అవుతోంది. వీటన్నిటికి తోడు సుదీర్ఘమైన 950 కిలోమీటర్ల పైచిలుకు సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వ్యవసాయంతో పాటు, అగ్రికల్చర్తో పాటు ఆక్వాకల్చర్ అద్భుతంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ ఆక్వాకల్చర్కి సంబంధించిన కార్గో సర్వీసెస్ కూడా ఎయిర్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. పోర్ట్లు ఉన్నాయి, సీ పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ కూడా చాలా ఉపయోగకరమైన ఎయిర్పోర్ట్. దానికి సంబంధించి కూడా ఎలాంటి లాభాలు ఉండబోతున్నాయి అనేది మనం చర్చించవచ్చు. భోగాపురం ఎయిర్పోర్టుకున్న స్పెషాలిటీస్ ఏంటి, దానివల్ల ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతోంది, ఇది ఏ రకంగా ఉత్తరాంధ్ర చరిత్రను మార్చేయబోతోంది. ఉత్తరాంధ్ర చరిత్రను మార్చేయడం అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చేయడమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పాత ఉమ్మడి జిల్లాల్లో 7 వెనుకబడిన జిల్లాలుగా గుర్తించేవారు. ఆ 7 వెనుకబడిన జిల్లాల్లో 4 రాయలసీమ జిల్లాలు పూర్తిగా, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు. అంటే ఉత్తరాంధ్ర పాకెట్ మొత్తం వెనుకబడిన ప్రాంతంగానే గుర్తించబడి ఉంది. అలాగే రాయలసీమ కూడా అలాగే ఉండింది. సో ఇవాళ అక్కడ ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో రేపు టేకాఫ్ అవబోతున్న ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేయబోతోంది, విశాఖపట్నం రూపురేఖలు మార్చేయబోతోంది. ఇప్పటికే గూగుల్ లాంటి సంస్థలు అక్కడ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ దానికి ఉన్న స్పెషలైజేషన్ ఏంటో తెలుసు. అమెరికాకు అవతల ప్రపంచంలో అమెరికాను కాదని వేరే చోట గూగుల్ సెంటర్ పెడుతున్నారు గూగుల్ వాళ్ళు. అది మొట్టమొదటిది విశాఖలోనే, దానికి ఉన్న స్పెషలైజేషన్ అది. అలాంటి విశాఖకి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. విశాఖకు రావడం అంటే ఉత్తరాంధ్ర మొత్తానికి రావడమే. ఇక విశాఖ, గ్రేటర్ విశాఖ ఈ శ్రీకాకుళం దాకా అయిపోతుంది. మొత్తం ఇదంతా ఒకటి హబ్గా మారే అవకాశం ఉంది. ఎలాగంటే ఇప్పుడు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాలు ఎలాగైతే కలిసిపోయినాయో ఒక్క ఎయిర్పోర్ట్తోనే, ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని విజువలైజ్ చేస్తే మనం ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఎలా ఉండబోతోంది, భోగాపురం అనే ఒకే ఒక ఎయిర్పోర్ట్తో ఎలా మారిపోతుంది దాని స్వరూపం, సాగర తీరం ఎలా రూపాంతరం చెందబోతోంది, దాని ద్వారా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి